ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి గీత. ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తో వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? గ్లాసీ లుక్ కావాలని ఎవరికుండా చెప్పండి. ప్రతి లేడీస్ కి ఆటోమేటిక్ గా స్కిన్ బాగుండాలి, హెల్దీగా ఉండాలి, అలాగే గ్లాసీగా ఉండాలి, షైనీగా ఉండాలి అనుకుంటూ ఉంటారు కదా. వితౌట్ మేకప్ నేను చెప్తున్నాను. విత్ మేకప్ తో గ్లాసీ లుక్ కాదు, వితౌట్ మేకప్ మన స్కిన్ ని మనం గ్లాసీ లుక్ కావాలంటే ఏం చేయొచ్చు అనేది ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్. జనరల్ గా అంత గ్లాసీ లుక్ కావాలి అంటే మనకి వైటనింగ్ ఫేషియల్స్, ఇవన్నీ ఫేషియల్స్ లో టైప్స్ ఉంటాయి అన్నమాట. అవి చేయించుకుంటే మాత్రమే గ్లాసీ లుక్ వస్తుంది, మనకి షైనీగా వస్తుంది, స్కిన్ పాలిష్ చేస్తే వస్తుంది. అంతటి గ్లాసీ లుక్ కావాలి అంటే హోమ్ రెమెడీస్ తో మనం ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఇది కూడా మోస్ట్లీ అందుబాటులో ఉండే వాటితో మాత్రమే చెప్తున్నాను. చాలా ఈజీగా దొరుకుతుంది మనకి, చాలా రీజనబుల్ ప్రైస్ లో కూడా అయిపోతుంది. ఓకే అండి. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, గ్లాసీ లుక్ అంటే చాలా మంది అనుకోవచ్చు మాకు యాక్ని ఉంది, ఇలా పింపుల్స్ ఉన్నాయి, మాలాంటి వాళ్ళకి పాసిబుల్ కాదేమో అనుకోవద్దు మీరు. అలాంటి వాళ్ళకి కూడా, అంటే ఎటువంటి స్కిన్ అయినా సరే గ్లాసీ లుక్ ని మన సొంతం చేసుకోవాలంటే ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు చెప్పబోయే టాపిక్. అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా అంత మంచి ఇంగ్రీడియంట్స్ మాట. ఓకేనా? సో దీనికి మనకు కావాల్సింది ఏంటి అంటే టమాటాస్ అండి. సో టమాటాస్ చెప్పండి ఎక్కడ దొరకవు చెప్పండి. టమాటా తీసుకుంటాము. మనకి ఒక ఫేస్ కి ఒక టమాటా సరిపోతుంది, మీడియం సైజ్, పెద్దగా తీసుకోక్కర్లేదు, చిన్న టమాటా. ఓకేనా? సో ఒక టమాటా తీసుకుంటాము. అలానే మనకి షుగర్ ని పౌడర్ రూపంలో మిక్సీ చేసి షుగర్ పౌడర్ ని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనకి బార్లీ పౌడర్. ఓకే, 3 ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏం చెప్పాను? టమాటా చెప్పాను, అలానే షుగర్ పౌడర్ చెప్పాను, బార్లీ పౌడర్ చెప్పాను. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో మన స్కిన్ ని మనం చాలా గ్లాసీ లుక్ గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చెప్పాను కదా, ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీ అందరు కూడా రెడీగా ఉన్నారు కదా. సో చూస్తున్నారు కదా, టమాటాస్ ఇది ఉండండి. ఈ సైజ్ పెద్దవి అక్కర్లేదు, మనకి చిన్న సైజ్ టమాటా అయితే ఒకటి సరిపోతుంది 1 ఫేస్ కి. ఓకేనా? ఇది టమాటా. నెక్స్ట్ అలానే ఇది బార్లీ పౌడర్. బార్లీ పౌడర్ గురించి చాలా ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం కదా. బార్లీ పౌడర్ మనకి స్కిన్ ని కూలింగ్ చేస్తుందని, అలానే బ్రైటనింగ్ ఇస్తుందని, స్కార్స్ అవి పోతాయని చెప్పుకున్నాం కదా. సో బార్లీ పౌడర్ వల్ల అంత బెనిఫిట్ ఉంది. ఓకే, అలానే ఇది షుగర్ పౌడర్. మన షుగర్ ని డైరెక్ట్ గా వేయకుండా మిక్సీ జార్ లో వేసి మనం షుగర్ ని పౌడర్ కింద ప్రిపేర్ చేసుకున్నాము. ఇది షుగర్ పౌడర్. ఓకే, సో ఈ మూడింటిని మిక్స్ చేసి మనం ప్యాక్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో టమాటా జ్యూస్ కావాలి మనకి. ఇక్కడ ఈ విధంగా తురిమేసుకుంటే, మన క్యారెట్ తురుముకున్న అయిపోతుంది, లేదంటే కట్ చేసేసి మనం జస్ట్ పిండేసిన అయిపోతుంది. సో టమాటా అంతా మనకు ఆల్రెడీ కంప్లీట్ అయింది కదా, సరిపోతుంది. ఎందుకు అంటే షుగర్ కూడా ఆల్రెడీ లిక్విడ్ లాగా వస్తుంది కాబట్టి మనకి ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాము. డైరెక్ట్ గానే వేసుకోవచ్చు, లేదంటే మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు. చూసారా, ఓన్లీ జ్యూస్ మాత్రమే వచ్చింది ఇక్కడ. సరే, ఈ మాత్రం జ్యూస్ సరిపోతుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం బార్లీ పౌడర్ వేయకుండా మనం షుగర్ పౌడర్ ని యాడ్ చేద్దాం. ఎందుకంటే రెండు లిక్విడ్ గా అవుతాయి కదా ఇప్పుడు మనకి. ఇదిగోండి, షుగర్ పౌడర్ తీసుకుని మిక్స్ చేస్తున్నాం. చూసారా ఇలా. సో ఇది కూడా మనకి లిక్విడ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఆల్మోస్ట్ కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ లిక్విడ్ ఎంత ఉందో చూసుకుని సరిపడినంత మనం బార్లీ పౌడర్ ని మిక్స్ చేద్దాం. సో ఇది వరకు కూడా చెప్పుకున్నాం కదా, ఉండలు లేకుండా మనం నీట్ గా మిక్స్ చేసుకోవాలని. సో ఇక్కడ మనకి గ్లాసీ లుక్ కోసం మంచి ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనా? సో గ్లాసీ లుక్ కోసం ఫేస్ ప్యాక్ అయితే రెడీ. సో ప్రిపరేషన్ అయితే మీకు అర్థమైంది కదా. చాలా ఈజీ అనిపించిందా? ఏ మాత్రం టైం తీసుకోలేదు, చాలా చక్కగా రెడీ అయిపోయింది. మనకు మహా అయితే ఒక 5 minutes లో మనం చేసుకోవచ్చు కదా. ఈ ప్యాక్ అయితే మీకు అర్థమైంది కాబట్టి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేస్తాం, చూసారు కదా. ఇదిగోండి, ఒక్క ఫేస్ కి చక్కగా నీట్ గా సరిపోతుంది కదా. మనకి ఏ మాత్రం టైం చెప్పండి. ఇప్పుడు చాలా తక్కువ సమయం పట్టింది కదా ఇప్పుడు. సో ఇప్పుడు మంచి గ్లాసీ లుక్ కోసం మంచి ఫేస్ ప్యాక్ అయితే రెడీగా ఉంది. ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు చెప్తాను అనుకున్నాం కదా. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఈ ఫేస్ ప్యాక్ అంటే ఇదివరకు కూడా చెప్పాను, ఫేసు, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కలిపి మనకి ఫేస్ ప్యాక్ అని అర్థం కదా. సో ఫేస్ ప్యాక్ వేసుకునే ముందర, అప్లై చేసుకునే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. రోజ్ వాటర్ తో కానీ లేదంటే పాలతో కానీ క్లీన్ చేసుకోవాలి. ఒక కాటన్ సహాయంతో ఆ ప్లేస్ అంతా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసేసుకుందాం.
ఓకే, ఫేస్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. క్లీన్ గా ఉన్న ఫేస్ మీద మనం అప్లై చేసుకున్న ప్యాక్ రిజల్ట్స్ అయితే చాలా చక్కగా వస్తాయి. మీరు ఒక 100% ఎక్స్పెక్ట్ చేస్తే రిజల్ట్స్ 200% వస్తాయి అన్నమాట. అందుకనే ఫస్ట్ ఫేస్ ని క్లీన్ చేసుకుంటాం మనం. ఓకే, సో ఇది వరకు కూడా మనం చెప్పుకున్నాం, ఆల్వేస్ ఎప్పుడు మనం ఏ ప్యాక్ అయినా సరే అప్వర్డ్ డైరెక్షన్ లో వేసుకుంటాము. అదే విధంగా బ్రష్ ఉన్నా ఓకే, లేదంటే ఫింగర్స్ సహాయంతో మనకి ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్ లో అప్లై చేసుకోండి ఫేస్ ప్యాక్. ఈ విధంగా ఓకే, వన్ ఫేస్ కి అయితే మనం ప్రిపరేషన్ చేసుకున్న ప్యాక్ ఈజీగా సరిపోతుంది. ఈ విధంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నట్లయితే మనకి ఫేస్ అంతా అయిపోతుంది, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. సో ఇక్కడ మనం ఇచ్చే టైం 20 మినిట్స్. 20 మినిట్స్ తర్వాత చల్లని నీళ్ళతో క్లీన్ చేసుకుని చూడండి. మీరు అనుకున్నట్టు యంగ్ లుకింగ్ స్కిన్, చక్కగా మనకి గ్లాసీ లుక్ గా ఉన్న స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. సో ఒక్కసారి చేస్తే అది కంటిన్యూ అయిపోద్దా అని డౌట్ రావచ్చు మీకు. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ మీరు ట్రై చేసి చూడండి. మీ స్కిన్ లో ఒక షైన్ రాకపోతే అడగండి. ఓకే అండి, సో మంచి గ్లాసీ లుక్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు టమాటా ఉంది కదా, ఈ టమాటా వర్కింగ్ ఏంటి అంటే మనకి ట్యాన్ రిమూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి పింపుల్స్ స్కిన్ చాలా మందికి ఎక్కువ ఉంటుంది, టీనేజ్ అమ్మాయిలకి, లేదంటే మనకి చాలా మంది పీరియడ్స్ లో వచ్చే పింపుల్స్ ఇవన్నీ ఉండిపోతాయి కదా పెద్ద పెద్దగాను. ఇలాంటివన్నీ క్లియర్ అవ్వాలి అంటే టమాటాతో మిక్స్ అయి ఉన్న ప్యాక్ వేయాల్సిందే. ఓకే, సో టమాటా అనేది అంత బెనిఫిట్ మాట. అలానే బార్లీ పౌడర్ గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా, ఎటువంటి బ్లాక్ స్పాట్స్ ఉన్నా సరే చాలా మటుకు క్లీన్ అయిపోతాయని చెప్పుకున్నాం మనం. అలానే పిగ్మెంటేషన్ పర్పస్ లో కూడా చాలా వరకు మనం బార్లీ పౌడర్ యూజ్ చేసుకున్నాం కదా. సో అందుకనే ఈ బార్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే మనకి షుగర్ అనేది చాలా చక్కగా స్కిన్ అనేది మంచి టైటనింగ్ చేస్తుంది అన్నమాట. మనకి షుగర్ అనేది స్కిన్ టైటనింగ్ చేస్తుంది, అలానే మచ్చలు అవి ఉన్న క్లీన్ చేసేస్తుంది అన్నమాట. సో ఈ మూడు కలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి, గ్లాసీ లుక్ ఎందుకు రా చెప్పండి, చాలా చక్కగా మంచి స్కిన్ అనేది మీ సొంతం అవుతుందన్నమాట. సో ఎంతసేపు ఎక్స్టర్నల్ ప్యాక్స్ వేస్తేనే వచ్చేస్తుందా అంటే అది కూడా కాదు. మనకి ఇంటేక్ వాటర్ లెవెల్స్ అనేవి బాగుండాలి, హైడ్రేటింగ్ గా ఉండాలి. మన స్కిన్ అనేది ఎప్పుడు హైడ్రేటింగ్ గా ఉంటే మనం అనుకున్న స్కిన్ అనేది మన సొంతం చేసుకోవచ్చు. సో హైడ్రేటింగ్ గా ఉండాలంటే ఏం చేయొచ్చు అంటే డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అది వాటర్ అవ్వచ్చు, బటర్ మిల్క్ అవ్వచ్చు, అన్ని కౌంటే. ఎనీ లిక్విడ్ 3 to 4 లీటర్స్ కౌంట్ పర్ డేకి మాట. సో అలాంటప్పుడు ఇన్నర్ గా మనకి హైడ్రేటింగ్ గా ఉంటే ఎక్స్టర్నల్ గా ఇలాంటి ప్యాక్స్ అప్లై చేసుకున్నప్పుడు చాలా షైనీగా వస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళనుకోండి ఇంకొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. నార్మల్ స్కిన్ వాళ్ళకైతే చక్కగా వెంటనే మనకి ఈ విధమైన స్కిన్ వచ్చేస్తుంది మనకి. అదే విధంగా మనకి డ్రై స్కిన్ వాళ్ళు అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది కాబట్టి డ్రైనెస్ పోవాలి, తర్వాత నార్మల్ స్కిన్ అవ్వాలి, తర్వాత మనకి గ్లాసీ స్కిన్ రావాలి కదా. సో అలాంటప్పుడు వాటర్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉండాలి. డ్రై స్కిన్ వాళ్ళైతే ఈజీగా వీక్లీ 2 times వేసుకోండి. మీరు అనుకున్న స్కిన్ మీ సొంతం చేసుకోవాలంటే అట్లీస్ట్ 3 months to 4 months మీరు ఈ మాత్రం ఎఫర్ట్ పెట్టినట్టయితే చక్కగా మీరు అనుకున్నట్టుగా మంచి గ్లాసీ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. సో ఇది ఓన్లీ పెద్దవాళ్ళకేనా అంటే కాదు, చిన్న పిల్లల నుంచి అంటే టీనేజ్ వాళ్ళ నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు యూజ్ చేసే పర్ఫెక్ట్ అయిన ఇది ఫేస్ ప్యాక్. ఓకే అండి, చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు అనమాట, మీరు చెప్పే ప్యాక్స్ అనేవి చాలా బాగా వర్క్ అవుతున్నాయండి అని. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు, మరిన్ని చెప్పాలనిపిస్తుంది అనమాట. సో నేను వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను, థ్యాంక్స్ నాకు కాదండి, ఈ సుమన్ టీవీ యాజమాన్యానికి చెప్తూ ఉంటాను. సో అలానే ఈ రోజు వాళ్ళందరి తరపు నుంచి నా తరపు నుంచి కూడా సుమన్ టీవీ యాజమాన్యానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదే విధంగా ఈ ప్యాక్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయండి, అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.